పేపర్లో ఈ మధ్య రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక కథను విన్నాను. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. రోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని జీవిస్తాడు ఒక పేదవాడు. రోజు వట్టి చేతులతో తిరిగి రావడం చూశాక సాధువు ఆ మాట అడిగితే అతడి దిక్కులకు అడవంతా ఖాళీ అయిపోయింది అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్లాల్సి ఉంది అన్నాడు ఆ సాధువు. సరేనని ముందుకెళ్ళిన అతడికి అక్కడ ఇంకా పెద్ద అడవిలో టేకు, మద్ది వంటి విలువైన చెట్లు కనిపించాయి. అవి తెచ్చుకుని సంతోషంగా జీవించాడు. కొన్నాళ్ళకు అతడికి సాధువు మాటలు గుర్తుకొచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఈసారి మంచి గంధపు చెట్లు కనిపించాయి. వాటితో అతను ధనవంతుడయ్యాడు. మరోసారి సాధువు మాటల మదిలో మెదిలి మరికొంచెం ముందుకెళ్ళాడు. రాళ్ళు రప్పలతో ఉన్న కొండను తవ్వాడు. మిలమిలా మెరుస్తూ రత్నాలు బయటపడ్డాయి. వాటితో కోటీశ్వరుడయ్యాడు. ఓసారి ఓ వ్యాపారి రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి, స్వామి, నాకు సంపాదన మీద, సంసారం మీద విరక్తి వచ్చింది. దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, కొన్నాళ్ళు నాతో పాటు అమ్మను ధ్యానించుకో అన్నాడు. వ్యాపారి వస్తున్నాడు. రామకృష్ణుడి పక్కనే కూర్చుంటున్నారు. అతని బుద్ధి నిలవటం లేదు. కడుపులో ఆకలి దహించేస్తుంది. పైగా ఉక్కపోత. ఇంట్లో పరిచారికలు ఉంటారు. విసనకర్రతో విసురుతూ ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి? పరమహంసని పిలిచాడు. ఆయన పలకలేదు. ఏం చేయాలి? ప్రాణం పోయేటట్లుంది. మరొక్కసారి పరమహంసని కూడా పిలిచి లాభం లేదనుకుని గుళ్ళోకి వెళ్ళి పూజారిని అడిగి ప్రసాదం, అరటిపళ్ళు తిని నీళ్లు తాగి చల్లని గాలిలో పడుకున్నాడు. రామకృష్ణ పరమహంస సమాధి నుండి లేచాక వ్యాపారి జరిగింది చెప్పాడు. అప్పుడు పరమహంస అతడికి చెప్పిన కథే పైన చెప్పుకున్న, మనం ఇంతకు మొదట చెప్పుకున్న ముందుకు వెళ్ళే కథ అన్నమాట. దీనిలో పరమాత్మ జ్ఞానం పొందాలనుకున్నవారు, పరతత్వాన్ని అవగాహన చేసుకోవాలనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉన్నది. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలంటే మనకున్న కొన్ని అలవాట్లను, ఆలోచనలను వదిలి బయటపడాలి. చెరువులో నుంచి బిందెతో నీరు ముంచుకోవాలంటే ముందు 2 చేతులతో నీటిపైనున్న నలకలను, నాచును దూరంగా నెట్టివేయాలి. తరువాతే బిందె ముంచి నీరు తీసుకుంటాం. శుభ్రమైన వస్త్రంతో దాన్ని వడపోస్తాం. తర్వాత చింతపిక్కలతో దాన్ని చక్కగా వడగట్టి నీటిలో వేసి మురికంతా కిందకి దిగిన తర్వాత మనం తాగటానికి పనికొస్తుంది. లేదా కాచుకుంటాము, ఫిల్టర్ చేస్తాం. అలాగే ఒక పనిని ఏకాగ్రతతో చేయాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. కోపం, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ మనసులోనికి రానివ్వకూడదు. ప్రపంచమంతా ఒక్కటే, అన్ని జీవులు ఒక్కటే. అదే నేను, ఆ నేనే దైవం. ఆ దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవడానికి ఎంతో సాధన కావాలి. మనం ఎంతగా కృషి చేస్తే, సాధన చేస్తే అంతగా ముందుకెళ్తాం. దైవం విషయంలోనే కాదు, ప్రాపంచిక విషయంలోనైనా ఎన్నో కష్టాలు, నిందలు, నిష్ఠూరాలను అనుభవించి వాటిని అధిగమిస్తేనే పురోగతి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.